ఏంటి మరి ఈ విధమైనటువంటి మీరు కేసులు పెడుతూ వేధింపులకు గురి చేయడం ఎంతవరకు కరెక్టు? గతంలో ఎలాంటి శాంతి భద్రత ఉన్నాయో మనం చూసాం. మీరేమో ఈరోజు శాంతి భద్రతకు విఘాతం కల్పించే విధంగా మీ కూటమి ప్రవర్తిస్తుంది. ఇంతమంది మీద కేసులు పెడుతున్నారు. మరి జాగ్రత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా ఏదో బుక్లో రాసుకుంటారంట. మరి ఏంటి ఆ బుక్లో రాసుకోకుండా మీరు ఏమైనా తీసుకుంటారా, ఏమైనా భయపడుతున్నారా ఏంటి అసలు? రాజు గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. 40 నిమిషాలు అయింది, ఇంకా 20 minutes టు గో. నాతోనే అయిపోతుందేమో ఒకటే రౌండ్తోనే, చూద్దాం. అయితే మీ పెట్టిన టైటిల్ ఒకటి సినిమా చూపిస్తాను అనే అయితే ఏదైతే ఆయన వైసీపీ అధినేతగా మాట్లాడుతున్నాడో, బహుశా ఆయన ఏమన్నా రాజకీయాలలో తర్వాత రియల్ ఎస్టేటు, పవర్ ప్లాంట్స్, మీడియా అన్నీ అయిపోయి ఇప్పుడు సినిమా రంగంలోకి ఏమన్నా రావాలనుకుంటున్నారేమో. ఆయన బహుశా సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్గా చూపించుకుంటూ వైసీపీకి సంబంధించిన అందగాలతో ఏమన్నా సినిమా తీయాలని అనుకుంటున్నారేమో. ఎందుకంటే లోకేష్ గారు అందంగా లేరని కూడా మొన్ననే ఏదో అన్నారు. మా పార్టీలో అందగాళ్ళు ఉన్నారు, సో ఆ అందగాళ్ళ వల్ల అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు అనే సబ్జెక్ట్ మీద ఏమన్నా సినిమా చూపిస్తా, చుక్కలు చూపిస్తా అంటూ ఏమన్నా మాట్లాడుతున్నారేమో తెలియదు. అయితే 2014-19 మధ్య రాజకీయాలకు సంబంధించినంత వరకు కక్ష సాధింపులు అంటూ ఎలాంటి పనులు జరగలేదు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేసింది. అయితే వీళ్ళు మనసులో పెట్టుకొని ఒక కులాన్నో ఒక వర్గాన్నో ఎలిమినేట్ చేయాలి, కొన్ని ప్రాంతాల వ్యక్తుల్ని దూరం పెట్టాలనే ఉద్దేశంతో 19 నుంచి 24 మధ్య జరిగిన పరిపాలనకు సంబంధించిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రజలు గమనించి ఇలా 11 ఇచ్చారు. మళ్ళీ వీళ్ళు సినిమా చూపిస్తాము, చుక్కలు చూపిస్తామని మళ్ళీ అదే భాషలోకి వెళ్తున్నారు. మీరు గత 5 ఏళ్ల పాటు చేసిన పరిపాలనకే మీకు సినిమా చూపించి చుక్కలు చూపించి 11 ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు మేము ఏదో పత్తి గింజలము, మేము శుద్ధపూసలము, మేమేమి తప్పు చేయలేదు, చాలా నీతివంతమైన పరిపాలన చేశారని ఎలా చెప్పుకొని మళ్ళీ ఎలా డిబేట్లలో మాట్లాడుతున్నారంటే ఆధారాలు ఉన్నాయి మనకు. ఎలా కొట్టారో ఆధారాలు ఉన్నాయి, ఎలా దోపిడీ చేశారో ఆధారాలు ఉన్నాయి. చిన్న విషయం చెప్తాను చూడండి. గత 5 ఏళ్లకు సంబంధించినది ఒక చెప్తాను. ఇది కుక్కలకు డాగ్ స్క్వాడ్ ఉంటుంది కదా పోలీసులకి, డాగ్ స్క్వాడ్కు సంబంధించిన దాంట్లో కూడా గత ప్రభుత్వంలో అంటే కుక్కలకు పోలీసుల డాగ్ స్క్వాడ్ పెట్టే దాంట్లో కూడా దోపిడీ జరిగితే దాని మీద హోమ్ సెక్రటరీ గారు విచారణకు ఆదేశించారు. ఇది జీవో. ఏంటి కుక్కలకు పెట్టే ఫుడ్లో కూడా, కుక్కలకు పెట్టే ఫుడ్లో అది జగన్ పరిపాలనలో ఉన్న నిజాయితీ. కుక్కలకు పెట్టే ఫుడ్లో కూడా వీళ్ళు దోపిడీ చేసినారంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు వీరి పరిపాలన గురించి. అంటే ఇంకా ఎక్కువ లోపలికి వెళ్ళట్లేదు నేను. ఇంకా స్కామ్కు సంబంధించినవి, మనుషుల మీద చేసిన దాడులకు సంబంధించినవి, వాటిని జోలికి వెళ్ళట్లేదు. సో పరిపాలనకు సంబంధించిన 5 ఏళ్లలో చేసిన అక్రమాలకు, దోపిడీలకు, వీళ్ళ మీద చేసిన ప్రజలు మాకిచ్చిన మ్యాండేట్కి వీళ్ళ మీద చేసిన తప్పులకు కేసులు పెడుతుంటే గ్రావిటీ ఉందని మ్యాజిస్ట్రేట్లు ఒప్పుకొని వీళ్ళకు బెయిల్ ఇవ్వకోకుండా రిమాండ్ చేస్తూ ఉంటే దానికి సంబంధించినది మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, కక్షపూరితంగా పెడుతున్నారు అన్నారు. 19-24 మధ్య ఎలాంటి కక్షపూరిత పెట్టారో మీరు ఆల్రెడీ సెన్సస్ చెప్పారు, స్టాటిస్టిక్స్ చెప్పారు. టీడీపీ ప్రతినిధి గారు కూడా చాలా విషయాలు చెప్పారు తనకు వ్యక్తిగతంగా జరిగేది. ఇంకా మా పార్టీకి సంబంధించినది కొన్ని చెప్తాను. మా పార్టీ అధినేత గారు వైజాగ్లో ఉంటే జనసేనకు సంబంధించిన మహిళలు, అసలు ఆ హోటల్ పరిసర ప్రాంతాల్లో సంబంధం లేని మహిళలు, చంటి బిడ్డను పెట్టుకున్న వాళ్ళను, ప్రెగ్నెంట్ లేడీలను కూడా అర్ధరాత్రి తీసుకెళ్లారు. మహిళలు వితౌట్ లేడీ కానిస్టేబుల్. వాళ్ళందరినీ ఏం మాట్లాడాలి? ఎలాంటి పరిపాలనలో ఉన్నారు వాళ్ళందరూ? అలాంటి కొన్ని వందలు చెప్పగలను. రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వందలు చెప్పగలను ఇన్సిడెంట్స్ గత 5 ఏళ్ల పాటు. వీళ్ళు ఈరోజు కక్షపూరితంగా చేస్తున్నారు. ఎక్కడైనా మేము కక్షపూరితంగా చేశామా? 2017లో ఏమన్నారు? 2017లో పెట్టిన ఎవరో చాలా నీతివంతమైన దర్శక నిర్మాత అనబడే ఆయన, ఎవరో ఆయన పేరు చెప్పాలని నాకు ఇష్టపడదు, చాలా బూతులతో, చాలా అందమైన బూతులతో గ్రామీణ భాష మాట్లాడే అతనికి 2017లో కేసు పెడితే, 2017లో అనే మాటలకు 2024లో కేసు పెట్టారు అంటూ అన్నారు. 2017కు కాదు 2009 అయినా సరే తప్పు చేసిన మాటలకి మీరు ఎలాగో పనిష్మెంట్ చేయరు, ఎందుకంటే మీ నాయకుడు కాబట్టి. అనరాని మాటలు, చిన్నపిల్లలను చూపించి, వేలు చూపించి చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టము అంటూ మాట్లాడిన హేయమైన మాటలకి శిక్ష వేయకోకుండా ఎలా ఊరుకుంటారు? నీచమైన మాటలు మాట్లాడుతూ మళ్ళీ ఇప్పుడు కూడా అన్నారు మా అధినేత పీకలు బీసుకు చంపేస్తాము లేకపోతే చెప్పులు చూపించారని. మీకు ఎన్నిసార్లు చెప్పినా 3 ఏళ్ల పాటు అమ్మనాభూతులు తిడితే ఒక్కసారి చెప్పు చూపించిన, మామూలుగా చెప్పుతో కొట్టాలి మామూలుగా మిమ్మల్ని, ఒక్కసారే చెప్పు చూపించినందుకు కేసులు పెట్టలేదు అని అంటున్నారు. మీరు 100 సార్లు సభల్లోకి వచ్చి
పిల్లల్ని కూడా దూషిస్తూ ఆ నోటిలో ఉచ్చరించలేని మాటలు మాట్లాడిన మిమ్మల్ని ఒకసారి చెప్పు చూపిస్తే కేసు పెట్టాల్సింది కదా, దాన్ని ఫేస్ చేసేవాళ్ళము. కానీ మీరు మాట్లాడిన మాటలు మాత్రం హైడ్ చేసేసి చెప్పులు చూపించారు, పీకలు తీసి చంపేస్తున్నారు. ఇప్పుడు మరి మీరేం చేస్తున్నారు? మీ అధినేత బట్టలు ఇప్పదీస్తాను అంటున్నాడు. మరి దానికి దీనికి ఏంటి? మేము కనీసం చెప్పులతో కొడతాం, మీరు బట్టలు తీసి ఇప్పదీసి కొడతామంటున్నారు, బట్టలు ఓడదీస్తామంటారు పోలీసు వాళ్ళను. ఆడోళ్ళు కూడా ఉంటారు పోలీసు వాళ్ళలో, మొగోళ్ళే కాదు కదా. ఆడ పోలీసులు కూడా మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా కొంచెం తలకాయ ఉందా లేదా, మీరు మాజీ సీఎంగా పనిచేశారని పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళ పోలీస్ సంఘం కార్యదర్శికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి మరీ సిగ్గు తీశారు. అయినప్పటికీ మళ్ళీ బట్టలు ఓడదీస్తాం. ఈ భాషను ఏమనాలి? దీన్ని ఎలా చూడాలి? వాళ్ళే చెప్పాలి. నెక్స్ట్, ఇప్పుడు చట్టం ఎవరికి పనిచేస్తుంది? పారదర్శకంగా తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కేసులకు సంబంధించినది మాట్లాడుతున్నాం. ఎవరెవరైతే గత ప్రభుత్వంలో తప్పులు చేశారో, ఎక్కడైతే అన్యాయాలు అక్రమాలు చేశారో, ఎక్కడెక్కడైతే దోపిడీ చేశారో వాళ్ళందరి మీద కేసులు బనాయిస్తున్నారంటే ఎందుకు బనాయిస్తున్నారు? దాంట్లో గ్రావిటీ ఉంది, చేసినందుకు ఆధారాలు ఉన్నాయి, మీరు పారిపోతున్నారు కాబట్టి వెతికి పట్టుకొని వచ్చి మ్యాజిస్ట్రేట్ ముందర పెడుతున్నాం. మేము ఎక్కడా వ్యక్తిగతంగా తీసుకోలేదే దాన్ని. వ్యక్తిగతంగా కష్టపూరితంగా రెడ్ బుక్కు సంబంధించినది, లేకపోతే ఇప్పుడు మీరు ఏదో ఏ బుక్ అయినా రాసుకోండి, మా బ్లూ బుక్ రాసుకోండి, వైట్ బుక్ రాసుకోండి అని అంటున్నారు. మీరు గత 5 ఏళ్ల పాటు చేసిన తప్పులకు సంబంధించిన, దోపిడీకి సంబంధించిన వాటి మీదనే కేసులు బనాయిస్తున్నది. దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి రిమాండ్ జరుగుతోంది, కొనసాగిస్తున్నాము. అది మాకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ వల్ల చేస్తున్నాము. మీరు సాక్షాత్తు పోలీసుల్ని, మీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని సభలలో వేదికల మీద మాట్లాడినప్పుడు కళ్ళకు కట్టినట్టు అక్రమాలు చేసినట్టు, చంపేసినట్టు దానికి కూడా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మీ గత ప్రభుత్వంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ముసిముసిలు నవ్వుకున్నాడు మీ అధినేత. ఇంకా ఎంకరేజ్ చేశాడు, చెయ్యండి తిట్టిన వాళ్ళకే పదవులు అని. వాటినన్నిటి గురించి వచ్చిన రిజల్టే ఆల్రెడీ సినిమా చూపించే 11 ఇచ్చారు. మళ్ళీ సినిమా చూపిస్తామంటున్నారు. మీకు కూడా మళ్ళీ 5 ఏళ్ల పాటు మీరు మాట్లాడే ప్రతి మాటకి, మీరు చేసే ప్రతి క్రియకి ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ చూస్తారు, మళ్ళీ ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. ఎవరికి ఏ సినిమా చూపించాలనేది మళ్ళీ ఎన్నికలలో ఫేస్ చేస్తాము. మేము ఆల్రెడీ ఆ విషయం మీకు గత 5 ఏళ్ళు చెప్పాము. నేల మీదకి రండి, ఆకాశంలో విహరించొద్దు, మళ్ళీ ప్రజల దగ్గరికి రావాలి, ఓట్లు అడగాలని. కానీ మీరు వినకోకుండా మమ్మల్ని తిట్టడానికో లేకపోతే దూషించడానికో వచ్చి ఈరోజు మేమేమి తప్పు చేయలేదని మళ్ళీ జనాల ముందర చూపించుకోవడానికో, లేకపోతే మళ్ళీ మేము సినిమా చూపిస్తాము వదిలిపెట్టమనో చెప్పే ఈ డైలాగులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రజలే గమనిస్తారు. ఇకపోతే రెండో విషయం ఏమంటున్నారంటే, రాప్తాడు కేసుకు సంబంధించినది. రాప్తాడులో మా వాళ్ళ మీద కేసు పెట్టారు అన్నారు. రాప్తాడు కేసు ఏంటి? సాక్షాత్తు మీ అధినేత మీద మీ కార్యకర్తలే దూసుకు వెళ్తూ ఉంటే బ్యారికేడ్స్ పెట్టిన పోలీసులు దాదాపు 1200 మంది పోలీసులు డిప్లాయ్ చేసినా కూడా మీ వాళ్ళు వినకోకుండా వెళ్ళి బ్యారికేడ్స్ ధ్వంసం చేసి అభిమానం చూపించుకోవాలనో లేకపోతే ఇంకోటనో వెళ్తే పోలీసులు ఖచ్చితంగా నియంత్రిస్తారు. దానికి సంబంధించినదే 72 మంది కేసు. ఒకవేళ ఆయనకి ఏమైనా అయిందనుకో మళ్ళీ అనేది కూడా మమ్మల్నే. అందులో ఏ పరిశీలనలో ఏ వ్యక్తులు ఎలా ఉన్నారనే దాని మీదనే తీసుకున్న కేసుకు సంబంధించినది అది. సో చేసినా ఒక తప్పు వస్తుంది, చేయకపోయినా ఒక తప్పు వస్తుంది. ఎలా చూపిస్తున్నారంటే మేమేదో మీ అధినేతకి అందరికన్నా Z+ కేటగిరీ ఇచ్చారు, మా అధినేతకు Z కేటగిరీ, మీకు Z+ కేటగిరీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. నిత్యం ఆయనకు 100 మంది పోలీసులు బయటకు వచ్చినప్పుడల్లా ఉన్నారు. ఆయన చుట్టూ దాదాపు 50 మంది సెక్యూరిటీ నిరంతరం కూడా ఉన్నారు. సెక్యూరిటీ విషయంలో మేమేం పొరపాటు చేయలేదు. అయితే ఆగండి. ఇప్పుడు ప్రతి సందర్భంలో ఈయన ఏదైతే వైసీపీ ప్రతినిధి మాట్లాడుతున్నాడో నా మీద 2 కేసులే ఉన్నాయి, లేకపోతే ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ గత సంవత్సరంగా చాలా డెరిగేటివ్ కామెంట్స్, చాలా నీచమైన భాష మాట్లాడినప్పటికీ కూడా నన్ను అరెస్ట్ చేయలేదని బాధపడుతున్నాడేమో. నిన్ను అరెస్ట్ చెయ్యము. ఎందుకంటే అరెస్ట్ అయ్యి నువ్వు పెద్దవాడు అయ్యి ఏ ఎమ్మెల్యేకో ట్రై చేస్తున్నావు అనుకో, ఆ ట్రై చేసేంత అవకాశం ఇచ్చే అవకాశం అయితే లేదు. మీకు మేము సరిపోతాము, కౌంటర్లు ఇచ్చేంత వరకు సరిపోతాము. సార్ పాయింట్ వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే అయితే ఏముందండి కానీ ఆయన అనుకుంటున్నాడు ఎమ్మెల్యే అయిపోయి మమ్మల్ని ఏదో కేసులు పెట్టి జైల్లో పెట్టి లేకపోతే కొడితే నన్ను అంటే ఆయన మాట్లాడే మాటలు ఉంటాయి కదా, రెచ్చగొట్టే ధోరణి, నీచమైన భాష మా అధినేతల మీద మా మంత్రుల మీద. సో అలాంటి భాష మాట్లాడి నేను మహా అయితే అరెస్ట్ అవుతానని కూడా అన్నాడు గతంలో చాలా సార్లు. మహా అయితే నన్ను ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారని. అరెస్ట్ అయ్యి నేను పెద్దవాడిని చేసేంత అవకాశం అయితే లేదు.